శ్రీ గురుచరిత్ర అధ్యాయము 32 కంటిన్యూషన్ అండి. తల్లులారా, విప్రోత్తములారా, ఇదే మీ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నాను. నాకు దీపావళి పండుగ వచ్చింది. మా పుట్టింటి నుండి పిలుపు వచ్చింది. నా కన్న తల్లి అయిన గౌరీదేవి వద్దకు వెళుతున్నాను. అక్కడ మా వాళ్ళందరితో కలిసి పార్వతీ పరమేశ్వరులిద్దరినీ పూజిస్తుంటాను అని చెప్పింది. తర్వాత తనకు తోడుగా వచ్చిన వారితో ఇలా చెప్పింది. మీరు బాధపడతారెందుకు? మీరు ఇంటికి వెళ్ళవచ్చు. కానీ మా అత్తమామలకు మాత్రం వెంటనే ఈ దుర్వార్త చెప్పకూడదు సుమా. చెబితే ఆ వృద్ధుల ప్రాణాలు వెంటనే పోతాయి. వారిని చంపిన పాపం మీకు చుట్టుకుంటుంది. కనుక మేమిద్దరము శ్రీగురుని సన్నిధిలో సుఖంగా ఉన్నామని అచ్చటి వారందరికీ చెప్పండి. అప్పుడు ఆమె యోగీశ్వరులు చెప్పినట్టు శవానికి రుద్రాక్షలు అలంకరించి అచ్చటి విప్రులతో, అయ్యలారా, నేను గురుదర్శనం కోసం వచ్చాను కనుక వారిని దర్శించి వచ్చి సహగమనం చేయటం నా ధర్మమని తోస్తున్నది. నేను వెళ్ళిరానా అన్నది. అప్పుడు ఆ బ్రాహ్మణులు, అమ్మా, సరే కాని సూర్యాస్తమయానికి ముందే అగ్ని సంస్కారం జరిగేలా మాత్రం చూసుకో అన్నారు. ఆమె అంగీకరించి శ్రీగురు దర్శనానికి వెళ్ళింది. అచ్చటి వారందరూ ఎంతో కుతూహలంగా ఆమె వెంట వెళ్ళారు. సావిత్రి మెల్లగా నడుస్తూ మనస్సులో శ్రీగురునిలా స్తుతించుకున్నది. స్వామి, మీరు సర్వేశ్వరులు. శరణు కోరిన వారందరికీ పురుషార్థాలన్నీ ప్రసాదించగలవారని మీ కీర్తి విస్తరించింది. త్రిగుణాతీతుడైన త్రిగుణాలను ధరించి సృష్టి స్థితి లయాలను చేస్తే త్రిమూర్తి స్వరూపమే మీరు. మీ వల్ల కానిదేమున్నది? కర్మసూత్రాన్ని అమలుపరిచి దండించదగిన వారిని దండించే కర్మ ఫలప్రదాతలు మీరే. మీరు భక్తుల పాలిట కల్పవృక్షమని విని నా భర్తను బ్రతికించుకొని సంతానం పొందాలని ఇంత దూరం నడిచి వచ్చిన మీ వద్దకు వచ్చాను. నేనెంత పాపం చేశానో కానీ అందరికీ అబ్బిన సౌభాగ్యము సంతానము మాత్రం నాకు కరువడనే కాక ఇంతటి దుస్థితి కలిగింది. మీ మీద ఇంత ఆశ పెట్టుకొని వచ్చినందుకు అన్నీ చాలా బాగా జరిగాయి. మిమ్మల్ని ఆశ్రయించిన వారికి మీరు ప్రసాదించేదేమిటో బాగా తెలిసింది. ఈ లోకంలో వ్యాపించిన మీ కీర్తిని పరలోకానికి కూడా తీసుకుపోదలిచి నా భర్తతో కలిసి వెళ్ళబోతున్నాను. ఇలా అనుకుంటూ ఆమె సంగమానికి వెళ్ళింది. దేదీప్యమైన శ్రీగురుని మూర్తి కనిపించగానే ఆమె హృదయంలో అపారమైన భక్తి పెళ్ళుబికి అక్కడ నుండే ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసింది. వెంటనే శ్రీగురుడు ఆమెను నిత్య సౌభాగ్యవతి భవ అని ఆశీర్వదించాడు. వెంటనే అచ్చటి జనంలో కొందరు తమలో తాము నవ్వుకుంటూ, వారిలో ఒకడు సాహసించి, స్వామి, ఈమె భర్త ఇంతకు ముందే ఇక్కడ మరణించాడు. అతని శవం ఇంకా శ్మశానంలోనే ఉన్నది. మీ వద్ద సెలవు తీసుకొని ఈమె సహగమనం చేయబోతున్నది. ఇంకా ఈమె సౌభాగ్యవతి ఎలా అవుతుంది అన్నారు. అది విని ఆయన ఏమీ తెలియనట్లు, అలాగా, ఎప్పుడు ప్రాణాలు పోయాయి? ఎప్పుడు ప్రాణం పోయింది? ఏమైనా సరే ఈమె సౌభాగ్యం సుస్థిరమవుతుంది. ఈమె భర్త ఎలా చనిపోయాడో మేము చూస్తాము. అగ్ని సంస్కారం నిలిపివేసి ఆ శవాన్ని ఇటు తీసుకురండి. మా వాక్కు ఎన్నటికీ వ్యర్థం కాదు అన్నారు. అందరూ ఆశ్చర్యపడి ఎంతో ఆసక్తితో ఆ శవాన్ని తీసుకురావటానికి పరుగున వెళ్ళారు. ఇంతలో కొందరు బ్రాహ్మణోత్తములు వచ్చి పాదాలకు రుద్రాభిషేకం చేయనారంభించారు. ఇంతలో ఆ శవాన్ని అక్కడకు తీసుకువచ్చారు. వెంటనే శ్రీగురుడు ఆ శవానికి కట్లు విప్పించి దాని మీద కప్పిన గుడ్డ తొలగింపచేశారు. తర్వాత తమ పాదోదకం తీసి ఆ శవంపై చల్లి తమ అమృత దృష్టితో తదేకంగా శవం కేసి చూశారు. అందరూ చూస్తుండగానే ఆ శవంలో కదలిక ప్రారంభమై మరుక్షణమే దత్తుడు లేచి కూర్చున్నాడు. అతడు సావిత్రితో, ప్రేయసి, నీవు నన్ను ఎక్కడికి తీసుకువచ్చావు? ఈ యతీశ్వరులు ఎవరు? నాకింత గాఢంగా నిద్రపట్టితే నన్ను లేపనన్నా లేపలేదేమిటి అన్నారు. సావిత్రి ఆనంద బాష్పాలు రాలుస్తూ జరిగినదంతా చెప్పి, మన పాలిటి పరమేశ్వరులు ప్రాణదాత శ్రీగురుడే అని చెప్పింది. అప్పుడు ఆ దంపతులు ఆయనకు సాష్టాంగపడి తమ ఆనంద బాష్పాలతో ఆయన పాదాలను అభిషేకించారు.
పరాత్పర, జగద్గురు, కృపాసాగర, శరణ్యమూర్తి, ఆశ్రితుల పాలిటి కల్పవృక్షమా, శ్రీహరి, సచ్చిదానంద స్వరూపులైన మీరే, మీ లీలే ఈ జగమంతా. మీ కీర్తి వ్యాపించింది, మీ కీర్తి దిగంతాలకు వ్యాపించింది. స్వామి, ఎన్నో పాపాలు చేసుకొని పుట్టి దుఃఖాలలో పడిన మేము సర్వజీవ రక్షకులైన మిమ్మల్ని మరిచాము. మీరే మా దిక్కు, మమ్మల్ని ఉద్ధరించండి అని స్వామిని స్తుతించారు. శ్రీగురుడు వారిని ఆశీర్వదించి సిరి సంపదలు, దీర్ఘాయువు కలిగి అష్టపుత్రులను కనండి. మీ దుష్కర్మలన్నీ తీరిపోయాయి, మీ దేహాలు పవిత్రమయ్యాయి. మా ప్రసాదం వలన మీకు 4 పురుషార్థాలు సిద్ధించి చివరికి ముక్తి కూడా కలుగుతుంది. మీరు ఇంటికి వెళ్ళండి అన్నారు. అది విన్న జనమంతా జయ జయధ్వానాలు చేస్తూ స్వామికి నమస్కరించి హారతులు ఇచ్చారు. కానీ అందరిలో ఒక ధూర్తుడు స్వామి ముందుకొచ్చి, అయ్యా, నాకొక సందేహం ఉన్నది. నొసటి వ్రాత తప్పించటం ఎవరు తరమూ కాదని వేదశాస్త్రాలన్నీ చెబుతున్నాయి.